అండి. నమస్తే. నా పేరు అను. వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్. ఈరోజు ఒక అద్భుతమైన లిక్విడ్ పెస్టిసైడ్ గురించి తెలుసుకుందామండి. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు అనేది నేను చూపిస్తానండి. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్ తోటే మనం చాలా ఈజీగా ఈ పెస్టిసైడ్ని అయితే చేసేసుకోవచ్చు. ఇది ఏ సమస్యలకు ఉపయోగపడుతుంది అనేది ఆ లిక్విడ్ తయారు చేసి చూపించిన తర్వాత మనం స్ప్రే చేస్తూ మాట్లాడుకోవచ్చు. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే నేను పెట్టిన వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకుని వదిలేయకుండా డైలీ వీడియోని చూడడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి ఈజీ అయిన లో బడ్జెట్లో లో కాస్ట్లో మీకు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ నేను చూపిస్తానండి. ఇవి వాడుకుంటూ మీరు కూడా చాలా ఆరోగ్యకరమైన ఆర్గానిక్ కూరగాయలని మీరు మీ ఇంట్లోనే సొంతంగా పండించుకోవచ్చు. ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. ఇప్పుడు ఆ పెస్టిసైడ్ అనేది ఎలా తయారు చేయాలనేది చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్ తీసుకుందాము. అలాగే ఇప్పుడు నేను తయారు చేసేది లవంగాలతోటండి. లవంగాలంటే అందరికీ తెలిసినవే కదా! మన వంటల్లో వాడుతూనే ఉంటాము. ఇవి చాలా ఘాటుగా ఉంటాయండి. అలాగే మనకివి ఫంగస్‌నవి వదిలించడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి మొక్కలకి వస్తూనే ఉంటాయి కదా! నేను చూపిస్తాను మీకు ఎటువంటి వాటికి ఉపయోగపడతాయనేది. స్ప్రే చేస్తూ ఏ ప్రాబ్లమ్ అనేది నేను చూపిస్తానండి. ఇలా ఒక 10, 15 లవంగాల వరకు తీసుకోండి. తీసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్‌లో వేసుకొని బాగా మరిగించిన వాటర్ వేసుకోండి. అంటే బాగా మనం మరిగించిన వాటర్ వేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ లవంగాల్లో ఉన్న గుణాలు అందులో ఉండే సారమంతా ఆ వాటర్‌లోకి చాలా త్వరగా వచ్చేస్తుంది. అంటే మనం చల్లటి నీళ్ళతో నానబెట్టుకుంటే గనక ఒక 1 డే అన్నా దాన్ని అలా వదలాల్సి ఉంటుంది. అలా కాకుండా మనకి ఇన్‌స్టెంట్‌గా మనకి లిక్విడ్ రెడీ అయిపోతుందండి. ఇలాగ వేసేసుకొని వేడి మరిగించి నీళ్ళల్లో వేసేసుకొని ఒక కప్పు వాటర్‌లో వేసేసుకొని మనం మూత పెట్టేసి 1 అవర్ వదిలేసామంటే గనక చక్కగా అందులో ఉండే లక్షణాలన్నీ ఆ వాటర్‌లోకి వచ్చేస్తాయి. మనకి స్ప్రే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూద్దామండి 1 అవర్ అయిపోయింది. చూసారు కదా! వాటర్ అనేది ఎలా కలర్ చేంజ్ అయిపోయిందో చూడండి. అది మూత తీయగానే చాలా ఘాటు వాసన వస్తుందండి. అంత ఘాటు వాసనకి మనకి మొక్కల్లో ఉండేవన్నీ పరుగులు తీస్తాయన్నమాట. మనకి ఎటువంటి పెస్ట్‌లున్నా ఏమున్నా. చాలా బాగా పనిచేస్తుందండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీ మొక్కలకి. ఇప్పుడు ఏ సమస్యలకనేది స్ప్రే చేస్తున్నప్పుడు నేను ఆ సమస్య గురించి మీకు చూపిస్తూ నేను స్ప్రే చేసి చెప్తాను నేను. ఇలా వడకట్టేసుకున్న తర్వాత మనకి ఇది ఎంత క్వాంటిటీ వచ్చిందో దానికి 5 రెట్లు మామూలు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. అంటే చాలా ఘాటుగా ఉంటది కదా! డైరెక్ట్‌గా అలా మొక్కలకేసేస్తే మళ్ళీ ప్రాబ్లమ్ కాబట్టి మనం వాటర్ అనేది కలుపుకోవాలండి. ఒక 5 రెట్లు వాటర్ కలుపుకుందాం దీనిలో. ఇలా 5 రెట్లు వాటర్ యాడ్ చేసేసిన తర్వాత మనం ఒక స్ప్రే బాటిల్‌లో వేసేసుకొని స్ప్రే చేసేసుకుందామండి. నేను ఈ బాటిల్‌లో ఏసేసుకుంటున్నాను. ఈ స్ప్రే చూపించినప్పుడల్లా అసలు చాలామంది అడుగుతున్నారండి. అది ఎక్కడ దొరుకుద్ది? ఎక్కడ దొరుకుద్ది? దాని కాస్ట్ ఎంత? అని అడుగుతున్నారండి. ఇదైతే మామూలుగా నేనైతే షాప్‌లో తీసుకోలేదండి. రోడ్డు పక్కన పెట్టి అమ్ముతుంటే తీసుకున్నాను నేను. ఓన్లీ ₹70 అండి దీని కాస్ట్. నేను తీసుకున్న దగ్గర 1 ఇయర్ పైనే అయిపోయింది. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి స్టార్ట్ చేయడానికి ముందో స్టార్ట్ చేసిన తర్వాతో సరిగ్గా గుర్తులేదు గానీ 1 ఇయర్ అయితే దాటిస్తుందండి. అప్పటినుంచి దీన్నే కంటిన్యూగా వాడుతున్నాను. మధ్యలో ఒక 2 రకాలు తీసుకున్నా గానీ అవి పనిచేయలేదండి. అది పోయినవి. ఇది మాత్రం పనిచేసిందిది. ఓన్లీ ₹70 అండి. చైనా బజార్‌లో అవన్నీ ఉంటాయి కదా! బహుశా అలాంటి వాటిలో మీకు దొరకొచ్చిది. ఇది ఇప్పుడు ఇలా అన్ని మొక్కలకి స్ప్రే చేస్తున్నానండి. టమాటా మొక్కకి మిల్లీ బగ్స్ అవొస్తాయి కదా! దానికి పనిచేస్తుంది. ఇప్పుడు ఈ గులాబీ మొక్కకు చూస్తే ఇదొక రకమైన ఫంగస్ అండి. అంటే మీకు ఆకు అనేది మాడిపోతూ ఉంటుంది. తుప్పు తెగులులాగా మాడిపోతూ ఉంటుంది. ఆకులు మాడిపోయి, ఎండిపోయి, రాలిపోయి అదొక రకమైన ఫంగస్ అండి అది. ఆ ఫంగస్‌కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మిల్లీ బగ్స్‌కి ఉపయోగపడుతుంది. పేనుబంకకు ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఈ టమాటా మొక్కంతా మిల్లీ బగ్స్ మొదటి నుంచి ఉన్నదండి. ఆ మొదటి నుంచి దీన్ని స్ప్రే చేస్తే అలాగ మట్టిలో కూడా కొంచెం స్ప్రే చేసుకున్నామంటే గనక చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా చీమలకి చాలా బాగా పనిచేస్తుందండి. మామూలుగా అయితే చీమల వల్లే కదా మనకి మొక్కలకి ఇన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. మిల్లీ బగ్స్, పేనుబంక ఇవన్నీ చీమలే తీసుకొస్తూ ఉంటాయి కాబట్టి అంటే చీమలు కూడా ఉంటాయి. అంటే వాటికి రెండిటికి సంబంధం ఉంది. ఆ చీమలు ఉన్నాయంటే ఆ తెగులు ఉన్నట్టే కాబట్టి మీరు ఈ చీమలకు మీద కూడా స్ప్రే చేసేసారంటే చీమలన్నీ ఆ ఘాటుకి పారిపోతాయండి. పారిపోయి ఆ సమస్య మనకు తీరిపోతుంది. చీమలు, అలాగే మిల్లీ బగ్స్, పేనుబంక, అలాగే ఫంగస్ అలాగా అన్ని రకాల సమస్యలకి మీరు వాడుకోవచ్చండి దీన్ని. నేను ఇలా అన్ని మొక్కలకి స్ప్రే చేస్తున్నాను. ప్రాబ్లమ్ ఉన్నా లేకపోయినా మీరు స్ప్రే చేసేసుకోవచ్చు. ఏమీ కాదండి. ఎందుకంటే ఇది ఆర్గానికే కాబట్టి మన మొక్కలకి ఏ ఇబ్బంది కలగదు. టమాటా మొక్కలనేటప్పటికి ఖచ్చితంగా మిల్లీ బగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ సీజన్‌లో. అలాగ అన్ని మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చండి.
ఇప్పుడు ఈ పచ్చిమిర్చి చూస్తే మీకు పేనుబంక అని ఇంతకుముందు చూపించాను కదా! ప్రస్తుతానికైతే దానికి పేనుబంక లేదు. మొత్తం పోయింది. కానీ ఒకసారి స్ప్రే చేసుకున్నామంటే రాకుండా ఉంటుంది. దాని ఘాటుకి అలాగే చీమలు చేరకుండా ఉంటాయి కాబట్టి ఆ మట్టిలో అది స్ప్రే చేస్తే. అలాగే మనకి కలుపు మొక్కలు లాంటివి కూడా రాకుండా ఉంటాయండి ఈ లిక్విడ్ స్ప్రే చేయడం వల్ల. మీరు మొక్క మొదట్లో కూడా కొద్దిగా స్ప్రే చేసుకున్నారంటే ఆ మట్టిలో ఉండి ఏమన్నా పురుగులు లాంటివి ఉన్నా అవన్నీ పారిపోతాయి. అలాగే గాజు పురుగులు లాంటివన్నీ పారిపోతాయి. అలాగే మన కలుపు మొక్కలు రాకుండా ఉంటాయి. మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి. ఆకుముడత తెగులు ముఖ్యంగా ఆకు చుట్టేసి లోపల బూజులాగా వస్తుందండి ఒక తెగులు. దానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మా విరజాజి మొక్కకి అదే ప్రాబ్లమ్ ఉందండి. అందుకని ఈ విరజాజి మొక్కంతా నేను స్ప్రే చేస్తున్నాను. ఆకైతే చుట్టుకుపోయి లోపల బూజులా ఉంటుంది. అందుకని చెప్పి దాన్ని కూడా స్ప్రే చేస్తాను. అలాగే మల్లె మొక్కండి. ఆకు తినే పురుగు వచ్చిందని చెప్పి ఒకసారి చూపించాను కదా! దాని తర్వాత ఆకులన్నీ దూసేసిన తర్వాత మళ్ళీ చక్కగా అలా చిగుర్లొచ్చాయండి. దానికి స్ప్రే చేశాను. ఇలా అన్ని మొక్కలకి నేను స్ప్రే చేసేస్తున్నానండి. ముఖ్యంగా మన గులాబీ మొక్కలకి ఆకులు ఎండిపోయి తెగులొస్తది కదా! దానికి. అలాగే ఈ ద్రాక్ష మొక్కకి ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య అండి. ఆకు వెనకాల పసుపు రంగులాగా ఏదో పొడిలాగా ఉన్నట్టుగా వస్తుందండి. అదొచ్చిందంటే మొక్కంతా ఆకులన్నీ రాలిపోయి మొక్క పాడైపోతుంది. దానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తదండి ఇది. అందుకని మా ద్రాక్ష పాదుకి మొత్తం నేనిది స్ప్రే చేస్తున్నాను. ఇది చాలా వరకు పాడైపోయిందండి ఈ పాదైతే గనక. కొంచెం చాలామంది అడిగారు. చాలా హెల్తీగా ఉండేది మొన్నటి వరకుని. ఈ వర్షాల టైంలో పాడైపోయింది ఈ పాదనేది. ఇప్పుడు ఈ లిక్విడ్ అంతా స్ప్రే చేసామంటే అది ఫంగస్ అంతా పోయి మళ్ళీ మనకి కొత్త చిగురులతోటి చాలా హెల్తీగా తయారవుద్దండి. బాగా వచ్చిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఈ మొక్క అనేది. ఈ ద్రాక్ష పాదుని. అలాగే ఇది చూడండి శంఖం పువ్వులు బోన్సాయి మొక్క మొన్న ఒకసారి చూపించాను కదండీ! ఒక పువ్వు అనేది పూసిందని. ఇప్పుడు చూడండి దీనికి 2 పువ్వులు పూసాయి. ఇంత చిన్న కుండీల్లో అంటే చిన్న కప్పులో వాటర్ బాటిల్ అడుగు భాగంలో తక్కువ మట్టిలో చక్కగా పూస్తుందండి ఇది పువ్వులనేది. రోజు ఒక్కొక్కటి పూస్తుంది. ఇంక ప్రతిరోజు చూపించడం ఎందుకని నేను చూపించట్లేదండి. ఇప్పుడు ఈరోజు 2 పూసింది కదా అని చూపిస్తున్నాను. సైజు కూడా సేమ్ పెద్ద మొక్కకి ఎంత పూస్తదో అదే సైజులో పువ్వనేది మనకు పూస్తుందండి. అలాగే నేను పూజకు వాడే పువ్వులనేది సెపరేట్‌గా కంపోస్ట్ చేసుకుంటానండి. ఎందుకంటే లిక్విడ్ కోసం చేసేది ఇది పూజ పువ్వులు సెపరేట్‌గాను ఉంటది మనకి. అలాగే దాని నుంచి లిక్విడ్ వస్తే వేరే మొక్కలకు వాడుకోవచ్చనే ఉద్దేశంతోటి దీన్ని నేను సెపరేట్‌గా ఒక బాటిల్‌లో వేసి కంపోస్ట్ తయారు చేసుకుంటున్నానండి. మనం డైలీ పూజకు వాడిన పువ్వులన్నీ మిగతా కిచెన్ వేస్ట్‌తో కలపడం ఇష్టం లేని వాళ్ళందరూ ఇలా చక్కగా సెపరేట్‌గా చేసుకుంటే కంపోస్ట్ అసలు చాలా బాగా తయారైపోతుందండి. అంటే పువ్వులు ఎండేప్పటికి మీకు అందులో పెద్దగా ఏమీ ఉండదు కదా! పువ్వులు, ఆకులు ఎండేప్పటికి త్వరగాను కంపోస్ట్ అయిపోతుంది. దాని నుంచి వచ్చే లిక్విడ్ కూడా మొక్కలకి చాలా మంచిదండి. మీరు అడిగిన ఏదన్నా ఒక కప్పు లాంటిది పెట్టుకున్నారంటే అందులో కలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే గనక మీరు ఏదన్నా మొక్కలో పెట్టేసుకుంటే గనక ఆ లిక్విడ్ అంతా ఆ మొక్కకు అంది. ఆ మొక్క హెల్తీగా పెరుగుద్ది. ఇందులో మనకి పూజకు వాడిన పువ్వులు కంపోస్ట్ స్పెషల్‌గా వస్తదండి. తర్వాత మనం పువ్వుల మొక్కలకి మనం వాడుకోవచ్చు. నేనైతే దీన్ని ఇలా జామ మొక్కలో పెట్టేస్తున్నానండి. ఈ డబ్బా హోల్స్ చూసారు కదా! బాటిల్ చుట్టూ ఉంటది. అలాగే అడుగున కూడా ఉంటుంది. డైరెక్ట్‌గా నేను జామ మొక్కలో పెట్టేసుకున్నానండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.